పెట్టిండు. బ్లాక్ మెయిల్ మల్లిగాని ఖచ్చితంగా ఓడించాలి. జై భీమ్, జై తెలంగాణ. టైగర్ ప్రవీణ్ తమ్ముడు, టైగర్ నేను కాదు, మళ్ళీ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తనకు మంత్రి పదవి వస్తుందని వాళ్ళతో చెప్తున్నాడట. అంటాడు వాడు గదే. ఇప్పుడు వాడిని ఒడగొట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే వాడు గెలిచిందా నాకు మంత్రి పదవి కావాలంటాడు. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు కోమటిరెడ్డి కానీ పొంగులేటి కానీ కేసీఆర్ కానీ మంత్రి సీతక్క కానీ ఎవడు వీడు, ఎక్కడోడు వీడు, గివీడు వచ్చి మంత్రి పదవిలో కూర్చుంటే వీనితో మేము సమానం అవుతాం అనే కాడికి వస్తుంది. మల్లిగానికి గట్టి మొగుడు చిలకప్రాయణ అన్న 100% మనం మేనభావలమే, మనం వానికి మేనభావలం మనం. మల్లిగాని జర గట్టిగా అరుచుకో అన్న, వాడు ఖచ్చితంగా ఓడిపోవాలి. గాజులు తొడుక్కొని ఇంట్లో పండుకోవాలి, గాజులు కొడుకరావాలి మరి ఖచ్చితంగా. మల్లిగాని జర గట్టిగా అరుచుకో. మళ్ళీ అదే పెట్టిండు. బీజేపీకి ఒక ఫిలాసఫీ, బీఆర్ఎస్ కు ఒక ఫిలాసఫీ ఉంది, కాంగ్రెస్ కు గాడిద గుడ్డు ఉన్నది. నిజమే, ఇదైతే నిజమే. బీజేపీకి ఒక ఫిలాసఫీ ఉన్నది, ఏంటి హిందుత్వం అనే ఫిలాసఫీ ఉన్నది. బీఆర్ఎస్ కు ఒక ఫిలాసఫీ ఉన్నది, తెలంగాణ అనే ఒకటి నా ప్రాంతం. మరి కాంగ్రెస్ కి ఏమున్నది, గాడిద గుడ్డు ఉన్నది అని చెప్తాండ తమ్ముడు. ఎవరు కొమ్మిరెల్లి రామరెడ్డి పవన్ కుమార్ చెప్తాడు. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న అని రామరెడ్డి అంటాడు గుడ్ మార్నింగ్ అన్న. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ కానీ ఒక్క మాటతోటి పవన్ కుమార్ గినకి ఏం వచ్చిందట, మర్యాదగా మాట్లాడి నేర్చుకో, మీ జాతి ఇజ్జత్ తీయకు, నీలాంటి చీడ పురుగులు వాళ్ళ చాలా మంది బాధపడుతున్నారు, నీలాంటి బ్రోకర్ నా కొడుకులు. బ్రోకర్ వాడు మల్లిగాడు బడుగు బలగిన వర్గాలను మోసం చేస్తే వాడు దేవుడు అవుతాడు, వాడు అది కాదురా ఇదే అని చెప్తే వాళ్ళు బ్రోకర్ గాళ్ళు అవుతారా? వాడిని భుజాల మీద మోయనికన్నా సిగ్గుచరం ఉండాలి కదా. కాదు ఎట్లా బ్రోకర్ గాళ్ళమైనా 10 పార్టీలు మారుతామా, పైసలు అడుక్కొని మందిని ముంచితిమా, లేకపోతే మన సెటిల్మెంట్లు ఎత్తిమా, ఇవాళ ఇంట్లో నాకు ఊడ్చేత్తిమా, ఎక్కడ బ్రోకర్ గాళ్ళమైనా జరి అసలు తీన్మార్ మల్లిగా నన్ను పేరు పెట్టుకొని వాడు ఏ అరాచకాలు ఏమున్నాయి. ఫస్ట్ కాదు అనేక మంది బాధపడుతున్నారు అంటే ఎవరు ఒకళ్ళు తీసుకురా జర ఒక్కళ్ళనే. నీ మనోభావాలు దెబ్బతిని నువ్వు బాధపడుతుండవు, నీకు రక్తాలు కారుతానేమో, నువ్వు పెద్ద మనిషి అయినవేమో అర్థమైతే లేదు. ఇది పక్కన పెడితే తెలంగాణ ప్రజలారా మరొకసారి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఈ నెల 13వ తారీఖు పార్లమెంటుకు సంబంధించి పోలింగ్ ఉన్నది. దయచేసి 2 జాతీయ పార్టీలను బొందబెట్టుర్రి, ప్రాంతీయవాదాన్ని బలపరచండి మరొకసారి చెప్తూ మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ కు సంబంధించి ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో వారంతా మాకు మీ నెంబర్లని మీ డీటెయిల్స్ ని పంపండి 970464కి. అదే విధంగా మన ఛానల్ కోసం ఎవరు సాయం చేయాలనుకున్నా ఇక్కడ కింద ఉన్న నెంబర్కి మీ వంతు సాయాన్ని అందించాలని మరొకసారి తెలియజేస్తూ ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి యూ న్యూస్.